కాంగ్రెస్ పార్టీ తన సీట్లు ఇవ్వట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించుంటే బాగానే ఉండే. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి మొన్న 18 ఏమో వచ్చినాయి. ఇప్పుడు కేరళలో సగం సీట్లు తను గెలిచిన 18లో 9 ఏమన్నా సిపిఐకి సిపిఎంకి ఇస్తుందా? ఇవ్వదు. అక్కడ తన సిట్టింగ్ స్థానాలు వదులుకోనంటది. కమ్యూనిస్టులతో పొత్తు కావాలంటది. కమ్యూనిస్టులు ఎట్లా ఇవ్వాలి? కమ్యూనిస్టులు ఏమంటారు? నీ దాంట్లోంచి నాకు ఇవ్వమంటారు. వాళ్ళ క్రిందసారి కమ్యూనిస్టులకు అక్కడ 2, 3 వచ్చినాయి. అట్లాంటిది ఈ దఫా మాకు వాటా కావాలంటారు. మాయి మేము ఎట్టిస్తామంటది. అది మధ్యప్రదేశ్లో జరిగింది అదే కదా. ఎవరితో పొత్తు పెట్టుకోవాలా? సమాజ్వాదీతో పెట్టుకోవాలా, తృణమూలతో పెట్టుకోలేదు, ఎవరితో పెట్టుకోవాలా? ఎవరితో పెట్టుకోకుండా అంటే తను బలం ఉన్న చోటేమో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లే, తను బలహీనంగా ఉన్నటువంటి చోట్లేమో తనకి సీట్లు ఇవ్వమంటది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వీళ్ళకేం సీన్ లేదు, తను గెలిచేటటువంటి సీట్లు వీళ్ళకి ఇవ్వాలి. అలాగే బెంగాల్లో వీళ్ళకేం సీన్ లేదు, వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఢిల్లీ వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి. ఆమ్ ఆద్మీ పార్టీ బలమైనటువంటి ప్లేసుల్లో అది చేస్తానికి వీళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే సెకండ్ లో ఉంది, కాంగ్రెస్ థర్డ్ లో ఉంది, పంజాబ్ లో ఉంది, 4 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు, అందులో వీళ్ళకి కావాలంటారు. కాబట్టి ఇట్లాగంటే కాంగ్రెస్ వల్ల తమ్ము బలపడాలనుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళని అడ్డం పెట్టుకుని తను బలపడాలనుకుంటుంది కాంగ్రెస్. ఎవరి స్వార్థం వాళ్ళది. కోటంలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లేదా? ఇప్పుడు శరద్ పవార్ అనుకుంటా కదా, వాళ్ళు కూడా అంటే ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నారు అని. బలహీనమైనటువంటి నాయకత్వం ఎప్పుడూ కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే నీ దగ్గర సర్వశక్తివంతుడు అయినప్పుడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇవాళ దాని మాట అంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాజ్పేయి టైంలో ప్రతి ఒక్కళ్ళు 20 అని పరిగెత్తేవాళ్ళు. జయలలిత ఎంత పేచీలు పెట్టింది, చంద్రబాబు నాయుడు ఎన్ని పేచీలు పెట్టాడు. మొన్న ఎక్కడ ఎందుకు అంత బలమైనటువంటి పూర్తి మెజారిటీ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో నితీష్ కుమార్ ఎంత పేచీలు పెట్టాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎంత పేచీలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఎంత పేచీలు పెట్టాడు.